హిందూ మతంలో విశ్వసృష్టి. రచన దమ్మవళం హనుమంతరావు గారు. కుముదం భక్తి స్పెషల్ 2008 సంచిక సౌజన్యంతో. ఆధునిక పాశ్చాత్య భౌతిక శాస్త్రజ్ఞులు మాయావాదాన్ని సమర్థిస్తున్నారు. ప్రఖ్యాత అణుశాస్త్రవేత్త డాక్టర్ కాప్రా అభిప్రాయం గమనించండి. బ్రాహ్మణ్ is the great magician who transforms himself into the world, and he performs the feat with his magic creative power, which is the original meaning of Maya in the Rigveda. The word Maya, one of the most important terms in Indian philosophy, has changed its meaning over the centuries. From the might or power of the divine actor and magician, it came to signify the psychological state of anybody under the spell of the magic play. As long as we confuse the myriad forms of the divine Leela with reality without perceiving the unity of Brahman underlying all these forms, we are under the spell of Maya. Maya, therefore, does not mean that the world is an illusion, as is often wrongly stated. The illusion merely lies in our point of view. If we think that the shapes and structures, things and events around us are realities of nature, instead of realizing that they are concepts of our measuring and categorizing minds. Maya is the illusion of taking these concepts for reality, of confusing the map with the territory. Tao in physics. తనను తాను విశ్వంగా మార్చుకొనగల గొప్ప ఇంద్రజాలికుడు పరబ్రహ్మము. ఈ అద్భుత కార్యాన్ని తన సృష్టి కారణ శక్తిని ఉపయోగించి చేస్తున్నాడు. ఈ శక్తినే మాయా అని ఋగ్వేదంలో పిలిచారు. భారతీయ తత్వచింతనలో అతి ముఖ్యమైన పదాలలో ఒకటైన ఈ మాయా అను పదం కాలానుగుణంగా అర్థంలో కొంత మార్పు చెందింది. అద్భుత సృష్టి నటన దురంధరుడైన పరమాత్మ శక్తి, బలము అనే అర్థాల నుండి మనం ఈ మాయాజాలానికి ప్రభావానికి గురి అయ్యే ఒకానొక మానసిక స్థితిని సూచించే నూతన అర్థాన్ని సంతరించుకున్నది. పరమాత్మ యొక్క అనేక చిత్రాతి చిత్రమైన లీలల వెనుక ఒకే ఒక పరమసత్యం ఉండదనే యథార్థాన్ని మరచి ఈ లీలా రూపాలే పరమాత్మ అని పరిగణించడమే మనము మాయా ప్రభావానికి గురైనాము అనడానికి గుర్తు. కనుక మాయా అంటే సాధారణంగా అందరూ భావిస్తున్నట్లు భ్రమ అని అర్థం కాదు. భ్రమ అనేది ఏదైనా ఉంటే అది మన దృక్పథంలోనే ఉన్నది. మన చుట్టూ ఆవరించి ఉన్న ఈ రూపాలు, వస్తువులు, సంఘటనలు ప్రతి విషయానికి కొలమానాలు, ప్రమాణాలు, విశ్లేషణలు నిర్ధారించుకునే అలవాటు గల మన మనస్సు సృష్టించుకున్న భ్రమలని గ్రహించలేక ఇవే యథార్థాలని పరిగణించడమే మాయ. మన మనోకల్పితములైన ఈ భావనలే యథార్థములని, అనగా దేశం యొక్క చిత్రపటాన్నే దేశమని భావించే గందరగోళమే మాయ. పై వాక్యాలు ఆదిశంకర్ల బ్రహ్మ సత్యం, జగత్తు మిథ్య అనే ముఖ్య సూత్రాన్ని బలపరుస్తున్నాయి. అంటే మనకు దృశ్యమానమైన ఇంద్రియానుభూతులకు అనుభూతమైన ఈ భౌతిక జగత్తు లేదని అర్థం కాదు. కానీ ఇది సత్యం కాదు. ఇది నశించిపోయే స్వభావము కలది, నిలకడ లేనిది, నిత్యము మార్పు చెందేది.
దీనికి భిన్నంగా సర్వకాల సర్వావస్థల యందు శాశ్వతంగా మార్పులకు అతీతంగా నిలిచి ఉండేదే సత్యము. అదే బ్రహ్మము. యదస్తి తత్ సత్యం. ఏది ఉన్నదో అదే సత్యము. యద్ సత్యం తద్ బ్రహ్మ. ఏది సత్యమో అదే బ్రహ్మము. కాబట్టి శాశ్వతమైన సత్యమే బ్రహ్మము. ఆయన వల్ల ఏర్పడిన ఈ సృష్టి సత్యమైనది కాదు, నిత్యమైనది కాదు. ఐన్స్టీన్ గారి సాపేక్ష సిద్ధాంతం ప్రకారము కదిలే వస్తువు యొక్క వేగము పెరిగే కొలది దాని చలన దిశలో ఆ వస్తువు యొక్క పరిమాణము సంకోచము చెందినట్లు కనబడుతుంది. అది కాంతి వేగంతో ప్రయాణిస్తే దాని పరిమాణము శూన్యము కావాలి. అంటే కదులుతున్న ఆ వస్తువు మాయమైనట్లు అనిపిస్తుంది. నిజంగా వస్తువు మాయమైపోయిందా? లేదు, మనకు మాయమైనట్లు కనబడుతున్నది. జేమ్స్ టెర్రెల్ అనే ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త గణిత శాస్త్ర రీత్యా రుజువు చేసిన ఈ ప్రయోగము మనంలోనయ్యే భ్రమకు ఉదాహరణగా నిలుస్తుంది. ఐన్స్టీన్ గారి సాపేక్ష సిద్ధాంతము ప్రకారము ఈ భూమి, సూర్యుడు, నక్షత్రాలు, గాలక్సీలు మనకు కనబడుతున్న రూపంలో లేవు. అంటే మనం వాటి యథార్థ రూపాలను కాక వేరు రూపాలను చూస్తున్నామని అర్థము. మనము భ్రమపడుతున్నామని అర్థం. ఈ మాయ అనేది భౌతిక పదార్థం కాదు. ఇదివరకే చెప్పినట్లు ఇది భగవంతుని శక్తి. దీనిని అర్థం చేసుకోవడం కష్టమే. మాయ సత్యం కాదు. మాయ వలన ఏర్పడిన ఈ విశ్వం కూడా యథార్థం కాదు. ఇది భగవంతుడు చేసే ఇంద్రజాలము. ఇంద్రజాలికుడు ఎక్కడి నుంచో ఎన్నో రకాల వస్తువులు మన ముందు ప్రత్యక్షం చేస్తాడు. వాటిని క్షణంలో మాయం చేస్తాడు. దాని వలన ఇంద్రజాలికుని స్థితికి ఏమీ భంగం రాదు. అలాగే ఈ విశ్వమంతా భగవంతుని ఇంద్రజాల ప్రదర్శన. తాను చేసే ఇంద్రజాలం వలన ఇంద్రజాలికుడు ఎటువంటి భ్రమకు లోను కాడు. కేవలం ప్రేక్షకులు మాత్రమే భ్రమకు లోనవుతారు. ఒక శాస్త్రజ్ఞుడు చెప్పినట్లు, మోడర్న్ సైన్స్ ఎగ్జిబిట్స్ ఏ టెండెన్సీ టు ఎలిమినేట్ ఆల్టుగెదర్ ద hitherto supposed distinction between mind and matter, a phenomenon which is epoch-making in its character. For the scientists, by dematerializing matter, have practically opened the door for the Vedantic concept of Maya. It is the ancient Indian doctrine that both mind and matter are modes of one and the same substance, and as such they are akin to each other. ఇంతవరకు పదార్థానికి మనసుకు, పదార్థంతో చేయబడిన శరీరానికి మనసుకు ఉన్నది అనుకుంటున్న భేదాన్ని ఆధునిక విజ్ఞాన శాస్త్రం చెరిపివేసే ప్రయత్నం ఇది ఎంతో చరిత్రాత్మకమైనది చేస్తున్నది. శాస్త్రజ్ఞులు పదార్థాన్ని నశింపజేయటం ద్వారా మనస్సు, పదార్థము ఒకే ఒక పరమసత్యం యొక్క రెండు వేరువేరు రూపాలు లేదా అంశాలు మాత్రమేననే పురాతన భారతీయ వేదాంతంలోని మాయావాదాన్ని ప్రయోగాత్మకంగా రూఢిపరిచినట్లయింది. ఈ సృష్టి, ప్రపంచము నిత్య చలనశీలమైనవి. ప్రతి క్షణం మనము గమనించినా గమనించకపోయినా ఇవి మార్పులకు లోనవుతూనే ఉన్నాయి. నిత్య చలనశీలత మాయ యొక్క లక్షణం. విజ్ఞాన శాస్త్రం కూడా దీన్ని ధృవపరుస్తున్నది. ఈ భౌతిక పదార్థానికి, అందులోని సమస్త విషయాలకు, వస్తువులకు మూలం పరమ సూక్ష్మాతి సూక్ష్మమైన రేణువులు. ఇవి శక్తి రూపాలు. ఇవి ప్రతి క్షణం చలనంలోనే ఉన్నాయి. ఈ రేణువులు కానీ, వాటి చలనం కానీ మన ఇంద్రియాలకు అందేవి కాదు. కాబట్టి ఈ సృష్టికి మూలము నిత్య చలనశీలమైన ద్వంద్వ ప్రవృత్తి గల ఈ మాయాశక్తే. భగవంతునికి చలనమనే లక్షణం ఉండజాలదు. కానీ భగవంతుని శక్తి అయిన మాయ చలనశీలం కలది. ఈ ప్రపంచమే
సత్యమనే భ్రమను కల్పిస్తున్నవి మన ఇంద్రియములే. మన ఇంద్రియ వ్యాపారమునకు మూలము మన మనస్సు. కాబట్టి ఈ భ్రమకు మూలం మన మనస్సు, అది కల్పించే అనేక భావాలు మాత్రమే. డాక్టర్ ఎడింగ్టన్ గారి మాటలలో, టు పుట్ ద కంక్లూజన్ క్రూడ్లీ, ది స్టఫ్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ మైండ్ స్టఫ్. The realistic matter and fields of forces of former physical theory are altogether irrelevant except in so far as the mind stuff has itself spun these imagings. The external world has thus become a world of shadows. In removing our illusions, we have removed the substance, for indeed we have seen that substance is one of the greatest of our illusions. నిర్మోహమాటంగా చెప్పాలంటే ఈ ప్రపంచమంతా మనోజనితం. మన మనస్సే ఈ భ్రమలను సృష్టించింది అనే ఆలోచనను ఆమోదిస్తే తప్ప భౌతిక శాస్త్రంలోని పదార్థము, శక్తి క్షేత్రాలు మొదలైన వాటికి అర్థం లేకుండా పోతుంది. కాబట్టి ఈ భౌతిక ప్రపంచము ఒక ఛాయా ప్రపంచం. ఈ భ్రమలను తొలగించుకునే యత్నంలో మనం ద్రవ్య భావననే అధిగమించాము. నిజానికి ఈ పదార్థ భావన మన మనసులో సృష్టించుకున్న గొప్ప భ్రమ అని గమనించాలి. మన వేదాలు, ఉపనిషత్తులు ఈ సృష్టి పంచభూతాలతో చేయబడిందని తెలుపుతున్నాయి. పంచభూతాలంటే ఆకాశము, వాయువు, అగ్ని, భూమి. ఆకాశము స్థూల రూపాలు. ఇందుకు మూలమైన సూక్ష్మరూపాలు వేరుగా ఉన్నాయి. సృష్టికి కారణమైనవి ఈ సూక్ష్మరూపాలు. వీటిని మనవారు అధిదేవతలని పిలిచారు. ప్రఖ్యాత వైద్యశాస్త్రజ్ఞుడు చరకుని అభిప్రాయంలో పృథివీ ఘనరూపానికి, నీరు ద్రవరూపానికి, అగ్ని తేజోరూపానికి, వాయువు వాయురూపానికి, ఆకాశం అంతరిక్షానికి ప్రతీకలని చెప్పారు. ఇవి భౌతిక సృష్టికి కారణాలు. కానీ ప్రాణం లేనిదే ఈ భౌతిక పదార్థాలు నిరుపయోగాలు. హిరణ్యాండం విస్ఫోటనం చెందడం ప్రాణశక్తి వలననే. ఈ పంచభూతాలు పైకి వేరువేరుగా కనిపించినా ఇవి మూలంలో వేరు కాదు. పరిణామ క్రమంలో ఒకే శక్తి యొక్క వివిధ దశలు. ఒకే శక్తి యొక్క పరిణామ క్రమంలో సూక్ష్మతరతమ భేదాలు. పృథ్వీ కంటే నీరు, నీటి కంటే అగ్ని, అగ్ని కంటే వాయువు, వాయువు కంటే ఆకాశము, ఆకాశము కంటే ప్రాణము సూక్ష్మతరమైనవి. కాబట్టి అత్యంత సూక్ష్మమైన ప్రాణశక్తి సూక్ష్మం నుండి స్థూలం దిశగా చెందే పరిణామంలో ఇవి వేరు వేరు దశలుగా భావించాలి. మనకు అదితి, దితి అనే వారిద్దరూ కశ్యప ప్రజాపతి యొక్క ఇద్దరు భార్యలని పురాణాలలో చెప్పారు. అదితి అనగా రెండు కానిది, దితి అనగా రెండు అయినది. అదితి మొదటి భార్య, దితి రెండవ భార్య. అదితి పుత్రులు ఆదిత్యులు, సూర్యుళ్ళు. దితి సంతానం దైత్యులు. శక్తి పదార్థాలు అనే ద్వంద్వాల సృష్టిని ఇది సూచిస్తున్నది. ఇప్పుడు ఆధునిక విజ్ఞాన శాస్త్రము, ఖగోళ శాస్త్రము సృష్టి క్రమాన్ని గురించి ఏమి తెలుపుతున్నాయో తెలుసుకుందాం. విజ్ఞాన శాస్త్ర ప్రపంచంలో ఇప్పుడు సృష్టి క్రమాన్ని గురించి అందరూ ఆమోదిస్తున్నది బ్రహ్మాండ విస్ఫోటన సిద్ధాంతము, బిగ్ బ్యాంగ్ థియరీ. ఈ సిద్ధాంతము ప్రకారము మొదట్లో ఘనీభవించిన శక్తి రూపంలో గురుత్వాకర్షణ, విద్యుచ్ఛక్తి, ఇతర అన్ని శక్తులు ఏకీభావం చెందిన దశ ఒక అండరూపమైనది. ఇలాంటిది ఉండేదని కాస్మిక్ ఎగ్. ఇది విస్ఫోటనం చెందడం చేత అందులో దాగి ఉన్న ప్రచండమైన శక్తి వెలువడి ప్రచండ వేగంతో అన్ని దిశలకు విస్తరిస్తున్నదని, ఈ విస్తరణ దశలో మొదట్లో ఉన్న కోటాను కోట్ల డిగ్రీల ఉష్ణం చల్లబడడం వలన ఒక్కొక్క దశలో గెలాక్సీలు, నక్షత్ర సముదాయాలు, నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలు ఏర్పడినాయని, ఇది ఇంకా విస్తరిస్తూనే ఉన్నదని తెలుపుతున్నారు. అకార్డింగ్ టు ద స్టాండర్డ్ బిగ్ బ్యాంగ్ మోడల్, ద టెంపరేచర్ ఆఫ్ ద ప్రీమార్డియల్ సోప్ వాజ్
100 మిలియన్ కెల్విన్ ఆర్ 10,000 మిలియన్ డిగ్రీ సెంటిగ్రేడ్. ఇందులో ప్రీమార్డియల్ సూప్ అనే మాటను గమనించాలి. అనే మాటకు ద్రవమని అర్థం చెప్పుకోవచ్చు. అనగా బ్రహ్మాండంలో అంటే కాస్మిక్ ఎగ్లో ద్రవం ఉన్నదని సూచన. అయితే అన్ని వేల కోట్ల డిగ్రీల ఉష్ణోగ్రతలో ఏ మూలకము ద్రవ రూపంలో ఉండే అవకాశము లేదు. అంటే ఇది మనకు అనుభవంలో ఉన్న ద్రవము కాజాలదు. ద్రవ లక్షణాలు. ద్రవం అంటే కెరటాలుగా సంచరిస్తుంది. ద్రవ లక్షణాలు కలిగిన శక్తి దశగా భావించవచ్చు. బహుశా ఇది ద్రవము వాయువు కాని ఒక దశ. మన పూర్వులు కూడా ఏకార్ణవాణి గురించి చెప్పారు. హిరణ్యాండంలో వర్ణాలలో సంచరించే శక్తి రూపాలను సప్త సముద్రాలుగా ప్రతీకాత్మకంగా వర్ణించారు. మనవారు వర్ణించిన అంబస్సు ఇదేనని భావించవచ్చు. ఆధునిక అణ్వంతర భౌతిక శాస్త్ర పరిశోధనల ప్రకారం బ్రహ్మాండం కాస్మిక్ ఎగ్ విస్ఫోటనం చెందినప్పుడు కొన్ని కోట్ల డిగ్రీలు ఉష్ణోగ్రత ఉండేదని, అట్టి అసాధారణమైన ఉష్ణోగ్రతలో అత్యంత సూక్ష్మతరములైన రేణువులు ధన విద్యుదావేశము కలవి, రుణ విద్యుదావేశము కలవి ద్వంద్వాలుగా అనగా జోడీలుగా మిథునములుగా ఉత్పత్తి అయినాయని, ఈ రేణు ద్వంద్వాలు ఎట్టి క్రమము లేకుండా ప్రచండ వేగంతో చలనంలో ఉండటం చేత అవి ఒకదానితో ఒకటి ఢీ కొట్టుకుంటూ దాని ఫలితంగా వినాశనం చెందుతూ నూతన రేణువుల సృష్టికి కారణమవుతూ గందరగోళ స్థితిలో నృత్యము చేస్తూ ఉంటాయని తెలుపుతున్నారు. ఇక్కడ అంతా శక్తిమయమే. మనకు తెలిసిన ద్రవ్యస్థితికి ఇవి అతీతము. దీనినే ప్లాస్మా స్థితి అని శాస్త్రజ్ఞులు వర్ణిస్తున్నారు. అండ విస్ఫోటనం తరువాత మొదట్లో న్యూట్రాన్లు అధిక సంఖ్యలో ఉత్పత్తి అయినాయట. ఇవి ఎటువంటి విద్యుదావేశము లేని జడరేణువులు. తరువాత ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లు ప్రభవించినవట. ఇందులో ప్రోటాన్లు ధన విద్యుదావేశం కలవే, ఎలక్ట్రాన్లు రుణ విద్యుదావేశం కలవే. ఒక పరమాణువులో న్యూట్రాన్లు, ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు ఉంటాయని తెలిసిందే. ఈ మూడు సూక్ష్మరేణువులు ఒక చోటికి చేరినప్పుడు వాటి సమతౌల్య స్థితిలో పరమాణు నిర్మాణం జరిగి క్రమేణా భౌతిక పదార్థ సృష్టికి అంకురార్పణ జరిగింది. ఈనాటి శాస్త్రజ్ఞులు సంకోచించి ఘనీభవించిన అండాన్ని గురించి తెలుపుతున్నారు. కానీ మొదట్లో ఆ అండము ఎలా ఏర్పడింది, దానికి ముందేమీ ఉన్నది, అది శూన్యంలో నుండి వచ్చిందా, శూన్యంలో నుండి ఏది రావడానికి అవకాశం లేదని శాస్త్రజ్ఞులే చెబుతున్నారు కదా అనే ప్రశ్నలకు జవాబులు లేవు. కానీ మన వేదాలు వీటికి జవాబులు చెబుతున్నాయి. హిరణ్యాండము శూన్యంలో నుండి ఏర్పడలేదు. అంతకుముందు మాయ శక్తి రూపమైన త్రిగుణాత్మకమైన ఏకార్ణవం ఉండేదని తెలుపుతున్నాయి. మాయాశక్తి రూపమైన త్రిగుణాత్మకమైన ఏకార్ణవం ఉండేదని తెలుపుతున్నాయి. ఈ ఏకార్ణవమే మాయ. ఇది శక్తి స్వరూపమే. ఈ ఏకార్ణవానికి ముందు శుద్ధ చైతన్యం ఉన్నది. ఇది స్వయంభువు. ఈ ఏకార్ణవాణి మనవారు అంబహ అని చెప్పారు. అంబహ అంటే మనకు తెలిసిన జలం కాదని ఇదివరకే చెప్పాను. బహుశా ఇది ఈనాటి శాస్త్రజ్ఞులు గుర్తిస్తున్న ప్లాస్మా స్థితిగా భావించవచ్చును. అంబ స్థితిలో అందులోని సూక్ష్మతర రేణువులు ఒకదానితో ఒకటి ఢీ కొట్టి నశించిపోగా ఫలితంగా నూతన రేణువులు పోటాన్లు ఉత్పత్తి అయినాయని శాస్త్రజ్ఞులు అంటున్నారు. ఈ పోటాన్లు కాంతి రేణువులు. ఈ కాంతి రేణువుల విస్తారమే మనవారు వర్ణించిన నీహారమని భావించవచ్చును. యదా చైకార్ణవ జలే నీహారేణ వృతాంతరే అని పూర్వులు వర్ణించిన దానికి ఈ కాంతిరేణు సముదాయ విస్తారం సరిపోలుతున్నది. మన పురాణాలలో బ్రహ్మ తన మానసపుత్రిక అయిన శతరూపను, ఈమెకే సావిత్రి, బ్రహ్మని, సరస్వతి అని పేర్లున్నాయి. ఈ శతరూపను కామభావనతో కౌగిలించుకొనగా వారి సంయోగం వలన పుత్రులు జన్మించారని భావం. ఇది నీతిబాహ్యము కాదా అనే విమర్శ ఒకటి ఉన్నది. కానీ ఈ విమర్శ పరిశీలనకు నిలవదు. బ్రహ్మ శతరూపలు వ్యక్తులు కారు.
ఈ కథ జరిగినట్లు చెప్పబడుతున్న కాలానికి ఇంకా లోకాల సృష్టి కానీ శరీరాలు అనగా జీవరాశుల సృష్టి కానీ లేదు. నక్షత్ర మండలాలు, సూర్యుడు, భూమి ఏవీ పుట్టలేదు. భూమిపై జీవజాలం సృష్టి కానీ మానవ సృష్టి కానీ లేదు. అందుచేత తండ్రి పుత్రికలు అనే మానవ సంబంధాలను వారికి ఆపాదించలేము. మానవ సమాజంలో శరీర సంబంధమైన నీతి నియమాలు ఉండే అవకాశం అసలే లేదు. సృష్టి క్రమంలో జరిగే పరిణామాన్ని సూచించే సంఘటనగానే దాన్ని భావించవలసి ఉంటుంది. హిరణ్యగర్భుడు తేజోమయుడు అనుకున్నాము. ప్రొఫెసర్ పాండా గారు ప్రోటాన్నే బ్రహ్మ అని, ఎలక్ట్రాన్ శతరూప అని, ఈ రెండు సూక్ష్మాతి సూక్ష్మ రేణువుల ఆకర్షణ వలన ఏర్పడిన పరమాణువు పుత్రుడని తన భౌతిక శాస్త్రంలో మాయా అనే పుస్తకంలో సమన్వయం ఇచ్చారు. ఈ వ్యాసం 2008 కుముదం భక్తి స్పెషల్ సంచికలో వచ్చి ఉంది. నిజానికి కొన్ని వ్యాస పరంపరలో ఇది అందుబాటులోకి వచ్చిన వ్యాసం అయిన కారణంగా దీన్ని వీడియోగా రూపొందించి అందించడం జరుగుతున్నది. మిగిలిన వ్యాసాలు దొరకలేదు. స్వస్తి.